హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ ఫిట్నెస్ మంత్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు హెల్త్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్ అనుప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు ఎప్పుడు బాగుంటారు, ఫిట్గా ఉంటారు కాబట్టి డెఫినెట్గా హ్యాపీగా హెల్తీగా ఉంటారు. మేడం ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా ఎవరి నోటి విన్నా ఫిట్నెస్, జిమ్, హెల్త్ అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ కాలానికి అనుగుణంగా, ఈ లైఫ్ స్టైల్కి అనుగుణంగా ఫిట్నెస్ ఎంతవరకు అవసరం అంటారు? అంటే ఇప్పుడు ఫిట్నెస్ అనేది ఎప్పుడూ అవసరమే. మనకి ఆహారం తినడానికి మన జీవన శైలి, మన ఆహారం మనకి ఎంత ఇంపార్టెంటో ఫిట్నెస్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. అంటే టైం లేని వాళ్ళు, అంటే ఫిట్నెస్ అనేది ఫస్ట్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. మన పైన చూసే అపీరెన్సే కాకుండా మన ఇంటర్నల్ కూడా మనం హెల్దీగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ వలన సో మెనీ డిసీజెస్ త్వరగా రాకుండా ఉంటాయి, మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, త్వరగా ఓల్డ్ అయిపోము. ఇంకా సో మెనీ డిసీజ్, ఇప్పుడు వెదర్ చేంజ్ అయిందనుకోండి, ఇమ్యూనిటీ లేకపోతే త్వరగా కాఫ్, కోల్డ్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. మనకి ఎప్పుడైతే ఫిట్నెస్ అనేది మన బాడీకి అలవాటు ఉందో ఇలాంటివన్నీ తట్టుకోగలం అనమాట. సో ఫిట్నెస్ అనేది సెల్ఫ్ డిసిప్లిన్. అది ఎంత చేయాలి, ఏంటి చేయాలి అనేది ఫస్ట్ జిమ్ అనే కాదు, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి స్పోర్ట్స్ ఆడతారు, అవుట్డోర్ గేమ్స్, ఎనీ అవుట్డోర్ గేమ్ వాళ్ళకి ఫిట్నెస్ సరిపోతుంది. కానీ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ కూడా వర్కింగ్ అయిపోయింది, వాళ్ళకి టైం ఉండట్లేదు. సో అది యోగా అయినా చేసుకోవచ్చు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇంకా సో మెనీ ఉన్నాయి. అట్లీస్ట్ వాకింగ్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, షటిల్ ఆడచ్చు, స్విమ్మింగ్, ఎనీథింగ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మినిమం ఎవరికైనా సరే 1 అవర్ మనకి మనం కేటాయించుకోవాలి. హెల్త్ ఈజ్ వెల్త్. మనం ఎంత డబ్బు సంపాదించామనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మనకి ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా వేస్టే. సో మన లైఫ్ స్పాన్ పెంచుకోవాలి అంటే ఫిట్నెస్ అనేది, డైట్ అనేది, ఇవన్నీ కూడా ఒకటి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ జిమ్స్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఏ గోల్తో జాయిన్ అవుతున్నారు అది మెయిన్ మనకు తెలిసి ఉండాలి. మనం జిమ్కి వెళ్ళాము, ఎవరో ఏదో చేశారని మనం చేస్తే అది మజిల్ మీద. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇలానే చెప్పినప్పుడు విన్నప్పుడు ఓకే మనం రేపటి నుంచి స్టార్ట్ చేసేద్దాము, డైట్ పాటించాలి, జిమ్ చేయాలి, ఫిట్నెస్ చేయాలి, 3వ రోజు ఉంటుంది, నెక్స్ట్ డే ఉండదు. కానీ ఇప్పుడు మీరు అన్నారు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది అది డెఫినెట్గా ఉండాలి. అది ఎలా మనం డెవలప్ చేసుకోవాలంటారు? అంటే మనకి మైండ్లో మనం సెట్ చేసుకోవాలి. మనం చూడండి, ఇప్పుడు మొబైల్స్ మనకి ఎవరు అలవాటు చేయలేదు. మనం చిన్నపిల్లల దగ్గర నుంచి ఎడిట్ అయిపోయారు మొబైల్స్కి. అలాగే మన హెల్త్ కాపాడుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీకి కూడా అలా ఎడిట్ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఉమెన్కి ఇప్పుడు చాలామంది అంటుంటారు, మేము ఇంట్లో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చాలా పనులు చేస్తూ ఉంటాము కిచెన్లో, మాకు ఇంకా అంతకన్నా ఎక్సర్సైజ్ ఏంటి అంటారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా వెయిట్ లాస్ అనేది వాళ్ళకి జరగదు. దానికి ఇప్పుడు సపరేట్గా మనం ఫిట్నెస్ చేయడానికి ఏంటి మేడం డిఫరెన్స్ ఏంటి? మనం ఇంట్లో వర్క్ ఎలా చేస్తాము, మనం చిన్నప్పుడు పూర్వం పెద్దవాళ్ళు అయితే ఒక పచ్చడి చేయాలనుకోండి రుబ్బేవారు, అది ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు మనం మిక్సీ తిప్పుతున్నాం, బట్టలు ఉతికేవారు, అంతే షోల్డరు మొత్తం అంతా వర్క్ అయ్యేది, అది ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు వాషింగ్ మిషన్లో స్విచ్ చేస్తున్నాం. అంటే ఎంత ఈజీగా మనం వర్క్ చేసేస్తున్నామో అంత ఈజీగానే మనం ఫిజికల్లీ స్ట్రైన్ ఏం అవ్వట్లేదు. మనకు ఒక పక్కన ఆఫీసు వర్క్ ప్రెజర్ అని చెప్పేసి మెంటల్లీ స్ట్రైన్ అవుతున్నాం తప్ప ఫిజికల్గా మనం ఎక్కడ స్ట్రైన్ అవ్వట్లేదు. దానికి తోడు ఇప్పుడు ఫుడ్ అంతా కూడా కెమికల్స్, ఇవన్నీ అసలు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాయి ఫుడ్స్ అవన్నీ కూడా. ఎందుకంటే చాలా ఫాస్ట్ ఫుడ్స్, అందరూ జొమాటో ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారు. జంక్ ఫుడ్ ఎంత త్వరగా అయితే మనం అవి మానేస్తామో సగం హెల్త్ అనేది, ఇంట్లో ఎప్పుడైతే వండుకు తింటారో అప్పుడు సగం ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్ ఈ జిమ్స్లో కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు. ఇలా సో మెనీ ఈ మధ్యన వార్తల్లో వింటూ ఉన్నాము, మన సెలబ్రిటీస్ కూడా వింటూ ఉన్నాము, జిమ్ చేస్తూ చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చిందని అంటారు. అది దానికి ఫిట్నెస్కి ఉన్న, అంటే దానికి దీనికి అసలు సంబంధం లేదు. అసలు లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ ఒక లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, ఒకలా ఈటింగ్ హ్యాబిట్స్ ఒకలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది మన బాడీ అంతా. ఇప్పుడు మనం జిమ్లో జాయిన్ అయ్యామంటే ఫస్ట్ మీకు తెలియాలి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీరు రోజంతా ఏం చేస్తున్నారు, మీరు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మీ టైం టేబుల్ ఏంటి,
అది మీరు ఒకసారి రాసుకోండి. మీరు ఏం తింటున్నారు, ఎంతసేపు ఫిజికల్ యాక్టివిటీ కేటాయిస్తున్నారు, మీ హ్యాబిట్స్ ఏంటి. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా డ్రింకింగ్ స్మోకింగ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అవి లంగ్స్ మీద హార్ట్ మీద డెఫినెట్గా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి మీరు టైమింగ్ ఏ టైంకి లెగుస్తున్నారు, ఏ టైంకి పడుకుంటున్నారు, మీ బాడీకి 8 hours రెస్ట్ ఉందా లేదా. ఎందుకంటే రాత్రి పడుకోకుండా ఎక్కువ టైము మార్నింగే జిమ్కి వెళ్ళి పరిగెట్టారనుకోండి, రెస్ట్ మనకి యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో రెస్ట్ అనేది అంత ఇంపార్టెంట్. 8 hours పక్కా ఉండాలి. మనకి బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి. మనకి బాడీ వాటర్ ఇంటేక్ ఎంత అవసరం అనేది, ఇప్పుడు మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం అనుకోండి, మనకి అంటే 2 to 2.5 liters అనేది పక్కా వాటర్ తీసుకోవాలి. మనం వర్కౌట్ చేసేటప్పుడు మధ్య మధ్యలో సిప్ చేసుకోవాలి. బాడీ డిహైడ్రేషన్ అయినా సరే చాలామంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, శ్వాస అందదు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ మనం జిమ్లో జాయిన్ అయ్యేటప్పుడు ట్రైనర్కి మనం చెప్పగలగాలి, మీరు ఏ గోల్తో జిమ్లో జాయిన్ అవుతున్నారు. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా, లేదా మజిల్ బిల్డ్ చేయాలనుకుంటున్నారా, మీ గోల్ ఏంటి, ఇది ఫస్ట్ మీ ట్రైనర్కి చెప్పాలి. అండ్ మీకు ఇంటర్నల్గా ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పక్కా మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి. చాలామంది బీపీ షుగర్ కామన్, అది చాలామందికి థైరాయిడ్ లేడీస్కి కామన్. ఇవన్నీ కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ ట్రైనర్కి చెప్పగలగాలి. ట్రైనర్ కూడా 4 రోజులు వర్కౌట్లు నేర్చుకుని చెప్పేవాడు కాదు, బెస్ట్గా తను సర్టిఫైడ్ అయి ఉండాలి. మీ ట్రైనర్కి మీరు చెప్పి మీ హెల్త్ కండిషన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేస్తారు. మీరు ఇప్పుడు ఫస్ట్ మనం జిమ్లో జాయిన్ అయ్యాం, వార్మప్స్ చెప్తారు. ప్రతి వాళ్ళు వచ్చిన వెంటనే వెయిట్లు ఎత్తకూడదు, ఒక వార్మప్ చేయాలి. మన బాడీ వర్కౌట్ చేయడానికి అనుగుణంగా మారిన తర్వాత ఒక 5 to 10 minutes వార్మప్ చేసిన తర్వాత ఫ్లెక్సిబిలిటీ పెరిగిన తర్వాత మనం స్టార్ట్ చేస్తాం వర్కౌట్. తర్వాత కూల్ డౌన్. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ పక్కన వాళ్ళు వెయిట్లు ఎత్తుతున్నారని మనం ఎత్తామనుకోండి, మజిల్ టేర్ అవుతుంది. వాళ్ళకి ఎప్పుడో ఎన్నో ఇయర్స్ నుంచి అలవాటు ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్స్లో కూడా ఎవరు వీడియోస్ పెడుతూ ఉంటారు, బట్ వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళ స్టామినా డిఫరెంట్, మంది డిఫరెంట్. సో అది మీరు మీ బాడీ ఎలా బేర్ చేయగలుగుతుంది, మీరు ఎంతవరకు దాన్ని ఎఫర్ట్ చేయగలుగుతున్నారో చూసుకుని, మరి దాన్ని స్ట్రెస్ చేయకుండా లాక్కుండా లిమిట్గా, అంటే మన బాడీకి వర్కౌట్ అలవాటు అయ్యే వరకు, అలవాటు అయిన తర్వాత మీరు నెమ్మదిగా దాన్ని పెంచుకోవచ్చు అన్నమాట. ఓకే. అంటే మేడం చాలామంది కూడా అంటూ ఉంటారు, రెగ్యులర్గా జిమ్కి వెళ్ళి సడన్గా బ్రేక్ వేస్తే కనుక వెయిట్ పుట్ ఆన్ అవుతారు అని అంటూ ఉంటారు. అది అందులో ఎంతవరకు నిజం? అంటే అది అపోహ అంతే. యాక్చువల్గా మనం జిమ్ చేసేటప్పుడు ఒక ముద్ద ఎక్కువ తిన్న క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. ఇప్పుడు మనం అచానక్ ఆపేసామనుకోండి, సడన్గా ఆపేసామనుకోండి, ఆ క్యాలరీస్ ఫుడ్ అలా నార్మల్గానే తినేస్తున్నాం అనుకోండి, పుట్ ఆన్ అవుతారు. అంతేగాని జిమ్ మానేయడం వల్ల ఏమీ లేదు. జిమ్ మానేసి మీరు వాకింగ్ చేయండి, టైం టు టైం తినండి, ఇంటి ఫుడ్ తినండి, జంక్ ఫుడ్ వదిలేయండి, ఎందుకు వస్తారు? రారు. మేడం ఇంకొకటి, ఫిట్నెస్ జిమ్ అవ్వచ్చు, ఎనీ ఎక్సర్సైజ్ కావచ్చు, ఓన్లీ మార్నింగ్ టైమే చేయాలంటారా, ఈవినింగ్ టైం కూడా ప్రిఫరబుల్? మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అంటే యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ బెస్ట్, మనకి టైం లేకపోతే ఈవినింగ్. బట్ మనం లంచ్ చేసామనుకోండి, అట్లీస్ట్ 3 to 4 hours గ్యాప్ అనేది ఉండాలి ఫుడ్ తీసుకున్న తర్వాత. చాలామంది చూడండి, జిమ్ క్యాలరీస్ హెవీగా బర్న్ అవ్వాలని చెప్పేసి కెఫిన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. కెఫిన్ పదార్థాలు తీసుకుంటారు, బ్లాక్ కాఫీ ఇలాంటివన్నీ తాగి జిమ్కి వస్తూ ఉంటారనమాట. ఇప్పుడు హార్ట్ బీట్ ఏమవుతుందంటే, కెఫిన్ ఎక్కువ తీసుకున్నప్పుడు హార్ట్ అనేది స్పీడ్గా కొట్టుకుంటుంది. సో మనం ఈ స్మోకింగ్ చేసి చాలామంది థ్రెడ్మిల్ మీద చేసిన వెంటనే వచ్చేస్తారు జిమ్కి, థ్రెడ్మిల్ మీద స్పీడ్ పెట్టి రన్ చేస్తారు. అక్కడ వాళ్ళకి హార్ట్ కూడా మజిల్ అనమాట, అది మనకి ఎంతవరకు సహకరిస్తుందో దాన్ని పుష్ చేయకూడదు హెవీగా. దానికి తోడు ఎప్పుడైతే స్మోకింగ్ చేసి వచ్చారో దానికి ఇంకా హార్ట్ బీట్ అనేది రేజ్ అనమాట ఎక్కువగా ఉంటుంది. సో అందుకని స్మోకింగ్, డ్రింకింగ్ ఈ ఫస్ట్ ఫిట్నెస్కి అవి పనిచేయాలి, కట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం అంటే ఇప్పుడు మనం డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం డైట్ ఎలా తినాలి, లిమిట్గా తినాలి. మన డైట్లో కార్బోహైడ్రేట్స్ ఎంత, ప్రోటీన్ ఎంత, ఫైబర్ ఎంత, ఇలాంటి బ్యాలెన్సింగ్ అనమాట. బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ కార్బ్స్ తీసుకోకూడదు. అంటే కార్బ్స్ తీసుకుంటే లిమిట్గా తీసుకోవాలి. కార్బ్స్ ఎప్పుడు కూడా మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని పెంచేస్తాయి అన్నమాట.
అందుకే చూడండి షుగర్ పేషెంట్స్ ఎప్పుడు కొంచెం కొంచెంగా తింటూ ఉంటారు. వాళ్ళు కొంచెం మిల్లెట్స్, రైస్ని అవాయిడ్ చేసి మిల్లెట్స్ అలాంటివి తీసుకోవడం. ఓకే మేడం, ఉమెన్ కావచ్చు మెన్ కావచ్చు, జిమ్ చేసే టైంలో ఏమన్నా వేరియేషన్ ఉంటుందా? అంటే ఇన్ అవర్సే చేయాలి, ఉమెన్ అయితే ఇన్ అవర్స్ చేయాలి, లేదంటే ఇటువంటి వర్కౌట్సే చేయాలి, అలా ఏమన్నా ఉంటుందా? అలా ఏమీ లేదు, మన అలవాటుని బట్టి మనం రోజు చేయడం వల్ల. ఇప్పుడు నేను 3 hours అవలీలుగా చేస్తాను. నేను ఎవ్రీడే 3 hours చేస్తాను వర్కౌట్. అబ్బాయిలు కూడా చేయలేరు అనమాట. సో అదేంటంటే మనకి ప్రాక్టీస్ని బట్టి వస్తుంది. ఓకే, ఇంకొకటి స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లో జిమ్లో జాయిన్ అయినప్పుడు కొన్ని మజిల్ పెయిన్స్ వస్తాయి అంటారు. అది అంటే ఇంకా వారికి వర్కౌట్ అలవాటు లేదనుకోండి, ఫస్ట్ టైమే జిమ్కి వెళ్ళారనుకోండి, అది కామన్ కదా, ఎవరికైనా చిన్న చిన్న రావడం కామన్. రెగ్యులర్ అయ్యే కొద్దీ తగ్గిపోతుంది, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన మజిల్ని స్ట్రెంగ్తన్ చేసేది కూడా వర్కౌటే. ఎస్ మేడం, ఇంకొకటి ఓన్లీ జిమ్తోనే, ఓన్లీ ఎక్సర్సైజెస్తోనే వెయిట్ లాస్ అవ్వచ్చా, లేదంటే ఓన్లీ మన పర్టికులర్ డైట్ ఫాలో అవుతూ వెయిట్ లాస్ అవ్వచ్చా, లేదంటే రెండు కంపల్సరీ బ్యాలెన్స్డ్గా మనం మెయింటైన్ చేయాలా? రెండు కంపల్సరీ బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తేనే రిజల్ట్ అనేది బాగుంటుంది. మనకి చూడండి, ఇప్పుడు ఎక్కువ జంక్ ఫుడ్ తినేసి జిమ్ చేసినా దానికి ఫలితం ఉండదు. మనం జిమ్ చేసేస్తున్నాం కదా, జంక్ ఫుడ్ తిన్నా పర్లేదులే అని ఈ మైదా రిలేటెడ్ రిఫైన్డ్ ఫుడ్స్, ఈ కూల్ డ్రింక్స్, ఇలా బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి అనుకోండి, వర్కౌట్ మిమ్మల్ని ఏమీ కాపాడలేదు. సో బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి. అంటే మన ఫుడ్లో అన్ని రకాలు ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్, నట్స్, ఇవి ఇప్పుడు చెప్తే ఎక్కదు కానీ జనాలకి, ఇవన్నీ కూడా మనకి పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఆకుకూరలని ఇలాంటివన్నీ కూడా మంచి మంచి సూపర్ ఫుడ్స్ ఉన్నాయి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసేవి. ఇప్పుడు చూడండి, చాలామంది లేడీస్ ఏంటి అసలు డైట్ అని చెప్పి ఏం తినట్లేదు. ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలు అది కూడా డైట్లో కూడా చాలా రకాలు వచ్చేసాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు, కీటో డైట్ అంటున్నారు. ఇవన్నీ అంటే ఏది హెల్దీ అంటారు అసలు? ఇవన్నీ అన్హెల్దీ. నన్ను అడిగితే వీక్లీ వన్స్ ఒక పూట ఫాస్టింగ్ చేయండి, మంచిది. అంతేగాని మీరు 12 hours 14 hours ఏమీ తినకుండా ఆ తర్వాత నుంచి నాన్ స్టాప్గా బ్యాటింగ్. ఇంకొకటి కంప్లీట్ వాటర్ డైట్ అంటున్నారు, జ్యూస్ డైట్ అంటున్నారు. అవన్నీ వేస్ట్ అండి నన్ను అడిగితే. మీరు అంటే మనం చిన్నప్పటి నుంచి ఇలా పెరగలేదు మన ఇండియన్ బాడీ. మనం నార్మల్గా ఇంటి ఫుడ్ తిన్నాము, లిమిటెడ్గా మనం ఫిజికల్ యాక్టివిటీ చేసుకున్నాము, హెల్దీగా ఉన్నాము. ఇవన్నీ కొత్తగా సృష్టించేవే. కానీ రైస్ కూడా అవాయిడ్ చేయమంటున్నారు కదా. ఎందుకు మనం రైస్ తినలేదండి, చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం కదా. చెప్తున్నారు కదా, బ్రౌన్ రైస్ అంటున్నారు, బ్లాక్ రైస్ అంటున్నారు, రకరకాల మిల్లెట్ రైస్ అంటున్నారు. ఏం అవసరం లేదు, మనకి లిమిటెడ్ అనే మన పోర్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. బాగుంది కదా అని ఇంతంత లాగించడం కాదు. ఒక కప్ రైస్ తీసుకోండి, అన్ని వెజిటబుల్స్ తీసుకోండి, అలాగా లిమిటెడ్గా తినాలి. కానీ ఏది కూడా ఎక్సెస్కి వెళ్ళద్దు. ఓకే మేడం, ఇంత పర్టికులర్గా ఒక డైట్, ఒక ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటాము, కానీ ఎక్కడో ఏదో ఒక క్రేవింగ్స్ అనేది డెఫినెట్గా వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? క్రేవింగ్స్ అంటే ఇప్పుడు ఎక్కువ స్వీట్ చాలామంది ఇష్టపడతారు. స్వీట్ ఇప్పుడు మనకి హార్ట్ని నుక్సాన్ చేసేది షుగర్ ఎంతో, సాల్ట్ కూడా అంతే. మనకి మినిమం ఒక స్పూన్ సాల్ట్ అనేది రోజు మొత్తానికి 5 grams ఎంతో. ఓకే, నెక్స్ట్ షుగర్ కూడా అంతే, 1 spoon. అసలు షుగర్ అయితే నేను 1 spoon రోజు మొత్తానికి. నేనైతే అది కాఫీ టీ తీసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ 5 to 6 spoons. అందుకే కదా కెఫీన్ అంతా పాడు చేస్తుందో హార్ట్ని, షుగర్స్ కూడా పాడు చేస్తుంది. అందుకే కాఫీ టీలు మొత్తానికి వదిలేయండి నన్ను అడిగితే. హ్యాపీగా గ్రీన్ టీ తీసుకోండి. నేను గ్రీన్ టీ తీసుకుని జిమ్కి వెళ్తాను, ఎందుకంటే క్యాలరీస్ బర్న్ అవుతాయి అన్నమాట. నా గ్రీన్ టీలో కూడా పుదీనా అండ్ అల్లంతో తయారు చేసుకుంటాను నేను. దాంట్లో లెమన్ అండ్ హనీ మిక్స్ చేసుకుని తీసుకుంటాను. ఎన్నిసార్లు తీసుకోవచ్చు మేము గ్రీన్ టీ అనేది? నేనైతే 1 time తీసుకుంటాను. 1 time ఈజ్ ఎనఫ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కెఫిన్ అనేది ఒక బాడీకి ఒక హ్యాబిట్ అయిపోతుంది అనమాట. లిక్విడ్ స్మోకింగ్ అంటారు కెఫిన్ కాఫీని. యా, అదేంటంటే ఆ టైంకి పడిపోవాలి, పడకపోతే మాకు తలనొప్పి వచ్చేస్తుంది, ఇలా అంటూ ఉంటారు. అలా కొంచెం నెమ్మదిగా కాఫీ టీలు అనేది తగ్గించేయండి. మనకి ఎప్పుడైతే ఇంటర్నల్గా మన గట్ అనేది చాలా హెల్దీగా ఉండాలి. గట్ హెల్త్ ఎప్పుడైతే హెల్దీగా ఉందో మనం చాలా రోగాలని నయం చేసుకోవచ్చు అనమాట, రాకుండా ఉంటాయి. అంటే చూడండి, వెయిట్
క్లింజింగ్, లోపల మన స్టమక్ని ఎలా క్లీనింగ్ చేసుకోవాలి అంటే మనకి తిన్నదంతా వేస్ట్ అనేది బయటకు వెళ్ళిపోవాలి. చాలామంది చూడండి లేచిన వెంటనే మోషన్ అవ్వదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటర్ ఇంటేక్ కరెక్ట్గా తీసుకోవాలి. మీరేంటంటే మీ వెయిట్ ఒక 60 kgs ఉన్నారనుకోండి, 60 × 3.5 ml అనే వాటర్ మీరు తీసుకోవాలి. అది ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళైతే ఒక 4 ml వరకు తీసుకోవచ్చు. మన బాడీ వెయిట్ ఇంటూ 3.5 ml. ఓకే, అలా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ స్వెట్ అవుట్ చేస్తున్నాం మన ఫిజికల్ యాక్టివిటీని బట్టి. కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, జిమ్ములు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదన్నమాట. సో అదొకటి. మన ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి. మన పిల్లలకి కూడా ఆకుకూరలని, ఫ్రూట్స్ అని, నట్స్ అని ఇలాంటివన్నీ అలవాటు చేసి, ఎప్పుడైతే బయట క్యాన్సర్లు ఈ మధ్యన ఎక్కువ క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. బికాజ్ బయట ఫుడ్లు అన్నిట్లోనూ అజినోమోటో అని కలర్స్ వేసిన ఫుడ్ చాలా అవి ఇంటర్నల్గా ఆర్గాన్స్ని పాడు చేస్తాయి అనమాట. సో కలర్డ్ ఫుడ్ ఇలాంటి అన్నిటిని అదే అజినోమోటో అంటే టేస్టింగ్ సాల్ట్. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం, చక్కగా పిల్లలకి మనమైనా ఇంట్లోనే వండుకొని తినడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మేడం, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు బాడీ నుంచి వేస్టేజ్ బయటకు వెళ్ళడానికి ఈవెన్ డీటాక్స్ డ్రింక్స్ అంటారు, అందులో చాలా ఉన్నాయి. మీరైతే బెస్ట్గా ఏది సజెస్ట్ చేస్తారు? నేను రెగ్యులర్గా తీసుకునేదైతే 2 టైప్స్ నేను ఎక్కువ తీసుకుంటాను. పుదీనా, అల్లం, కీరా స్లైసెస్, లెమన్ లాగే స్లైసెస్ కట్ చేసి నేను వాటర్లో రాత్రి వేసేసుకుని పొద్దున్న తీసుకుంటాను. ఒక 2 glasses తీసుకుని రన్నింగ్కి వెళ్తాను. నార్మల్ వాటర్. ఓకే. తర్వాత అది కొన్ని రోజులు చేస్తాను. కొన్ని రోజులు ఏంటంటే బీట్రూట్, దాల్చిని ఉంటుంది కదా, దాల్చిని, కీరా అండ్ చియా సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ వాటర్లో నానబెట్టేసి మార్నింగ్ తీసుకుంటాను. ఓకే, ఓన్లీ వాటర్ తీసుకోవాలా మేడం, లేదంటే అంతే మనం కట్టుకుని అవన్నీ ఇందులో వాటర్లోకి వచ్చేస్తాయి, అబ్జర్వ్ అయిపోతాయి కదా, మనం ఓన్లీ వాటర్ తీసుకుంటే సరే. అండ్ ఎర్లీ మార్నింగ్ కొంతమంది లెమన్ అండ్ హనీ కావచ్చు, లేదంటే సినమన్ వాటర్ కావచ్చు, ఇవి కూడా లూక్ వామ్ వాటర్తో తీసుకుంటూ ఉంటారు. అవి ఏంటి మ్యామ్? అది యాక్చువల్గా ఏంటంటే మనకి దాల్చిని అనేది మన బ్లడ్ని థిన్గా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. హార్ట్ డిసీజెస్ రాకుండా మనకి బ్లడ్ హార్ట్కి ఫ్లో అయ్యే విధానం కూడా బాగుంటుంది అనమాట. దాల్చిని వలన వెయిట్ లాస్ అవుతారు, ప్లస్ మన బ్లడ్ని థిన్గా ఉంచడం ఒకటి, చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించడానికి చాలా యూజ్ అనమాట. సో అందుకని దాల్చిని నేను కూడా తీసుకుంటాను. నైట్ మిల్క్లో అన్నా కలుపుకుంటాను, లేదా అట్లా అన్నా తీసుకోవచ్చు. ఓకే, అంటే మినిమల్ క్వాంటిటీ ఏమైనా ఉంటుందా మ్యామ్? సినమన్ నా ప్రాబ్లం ఏం లేదు అంటే ఇప్పుడు ఇంత ఒక అంగుళం ముక్క రాత్రి వాటర్లో నానబెట్టేసుకుని పొద్దున్నే దాన్ని బాయిల్ చేసుకుని తాగాలన్నమాట. ఓకే, మేము ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు మనం డయాబెటీస్ వాళ్ళు ఇంతకుముందు మీరు చెప్పారు ఫుడ్ ఇంటేక్ కొంచెంగా తీసుకుంటూ ఉంటారు. వారు కూడా ఈ జిమ్ కానీ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు అంటే వాళ్ళకి ఏమైనా సపరేట్గా ఏం లేదండి, నార్మల్ అంటే వాళ్ళ బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అంతవరకు చేసుకోవచ్చు. వాకింగ్, షుగర్ పేషెంట్స్కి వాకింగ్ అనేది చాలా బెస్ట్. అవును. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకుంటే వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ఉండాలి? ప్రెగ్నెంట్ లేడీస్ అంటే వాళ్ళకి ఐరన్ ఇంపార్టెంట్, జింక్ ఇంపార్టెంట్, ఫైబర్, ప్రోటీన్ అన్నీ సమతుల్యంగా ఉండాలి ప్రెగ్నెంట్ లేడీస్కి. అంటే వాళ్ళ రిచ్ ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్, బీట్రూట్. నేను చాలామంది ఇందాక మనం టాపిక్లో మధ్యలో వచ్చింది ఇదే, లేడీస్ చాలామంది పీరియడ్స్, ఇరెగ్యులర్ పీరియడ్స్తో ఇప్పుడు పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు సరైన డైట్ తీసుకోవట్లేదు, సరైన ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, సరైన టైం రెస్ట్ తీసుకోవట్లేదు. మెయిన్ ఈ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ ఈ చిన్న ఏజ్లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయడం, థైరాయిడ్స్ రావడం, ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బికాజ్ ఆఫ్ ఇవన్నీ రిలేటెడ్ అనమాట. సో ఈ అమ్మాయిలు చక్కగా తినండి, ఇంటి ఫుడ్ని చక్కగా తినండి. ఏబీసీ జ్యూస్ అంటాం కదా, యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఇవి వీక్లీ ఒక 3 times తీసుకుంటే మన హెయిర్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, అండ్ రక్తహీనత లేకుండా ఉంటుంది. ఈ స్ప్రౌట్స్ ఒకటి, ఇవన్నీ ఏంటంటే మన డైట్లో చేర్చుకోవడం వలన పెసలు, మొలకెత్తిన పెసలు కానీ, చనా కానీ, ఇవన్నీ మంచి ప్రోటీన్ సోర్సెడ్ ఫుడ్ అన్నమాట.
అంటే కొంతమంది అంటున్నారు స్ప్రౌట్స్ తింటే కూడా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అని అంటే కూడా హెవీగా తినాం, Okay. లిమిటెడ్గా తింటాం కదా. మ్మ్. దాంతో మనం ఏదో ఒక ఎక్సర్సైజ్ వర్క్ ఏదో ఒకటి చేస్తాం కదా, అట్లా ఏమి అందులోనూ ఆ ఈ పిల్లలకి ఏముంటుంది, చిన్న పిల్లలకి మరీ 60-70 ఆ ఏజ్లో కొంచెం అరుగుదల ప్రాబ్లం ఉండొచ్చు, కానీ డైజెషన్ ప్రాబ్లము చిన్న పిల్లలకి అమ్మాయిలు ఏముండదు కదా. సో వాళ్ళు ఇలాంటివన్నీ తీసుకుంటే ఈ రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి దాంట్లో చిన్న చిన్న ఆసనాస్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా చేస్తే. ఓకే మేడం, పర్టికులర్గా ఇప్పుడు మీరు చెప్పినప్పుడు పర్టికులర్గా మెన్స్ట్రువల్ సైకిల్లో ఫీమేల్స్ ఎటువంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఎటువంటి ఫుడ్ తీసుకోవచ్చు? ఫుడ్ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఐరన్ రిచ్ ఫుడ్, అంటే ఫ్రూట్స్, ఇలాంటి ఆకుకూరలు, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ. ఇప్పుడు కాల్షియం రిచ్ ఫుడ్, కాల్షియం మనకి నువ్వులు, పల్లీలు, ఇలాంటి మంచి సోర్స్, బెల్లము, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ తీసుకోవడం. నేనైతే ప్రతిరోజు ఒక 6 ఆల్మండ్ తీసుకుంటాను, సోక్డ్ ఆల్మండ్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ రాత్రి ఇదో పెద్ద ప్రాసెస్ నాకు. ఇవి నానబెట్టుకొని పొద్దున్న తీసుకుంటాను అనమాట. 2 అంజీర్, డేట్స్, ఇలాంటివన్నీ. ఎందుకంటే మన ఫిట్నెస్ మనం ఇవన్నీ పాటిస్తేనే మనం చేయగలుగుతాం, మన హెల్త్ బాగుంటుంది అనమాట ఇంటర్నల్గా. సో ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి బాడీకి. ఓకే మేడం, మీరు రెగ్యులర్గా ఎన్నో ఈ హెల్త్కి సంబంధించి, ఫిట్నెస్కి సంబంధించి ఎన్నో సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు ప్రోగ్రామ్స్కి. మీరు చూసింది ఎక్కువగా యూత్లో ఈ ఫిట్నెస్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుంటారు, వారికి మీరేం చెప్తుంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి చేయకపోవడానికి సాకు వెతుక్కుంటారు. అంటే ఒకరోజు వస్తారు, 2 రోజులు వస్తారు, 3వ రోజు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటారు, టైం లేదంటారు. ఇదంతా అలాగా ఏదో ఒకటి ఎగ్గొట్టడానికి అలాంటివి చెప్తూ ఉంటారనమాట. కానీ డిసిప్లిన్ ఉందనుకోండి, మనకి చేయాలన్న మైండ్ సెట్ ఉంది, ఫోకస్ ఉండాలి దేని మీదైనా. మనం ఫోకస్ ఉండి మనం చేయగలుగుతాం, చెయ్యాలి మనం ఎలాగైనా కంపల్సరీగా 1 అవర్ మనల్ని కాపాడుకోవాలి అనుకుంటే టైం అనేది ఎలాగైనా దొరుకుతుంది, ఏ టైంలో ఉన్నా వెళ్ళి చేసుకోవచ్చు. రాత్రి 10 వరకు ఉంటున్నాయి జిమ్స్ మార్నింగ్ నుంచి. ఓకే, అంటే ఇంట్లోనే ఉండి చేసుకునే ఎక్సర్సైజ్ చాలా ఉన్నాయి. నేను యాక్చువల్గా కోవిడ్ టైంలో జిమ్స్ క్లోజ్ అయిపోయినాయి కదా, నేను అప్పుడు ఆ టైంలో అందరికీ ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఆ వైరస్ అటాక్ అవ్వకుండా ఉండాలి అంటే నేను ప్రతిరోజు 40 మినిట్స్ లైవ్ సెక్షన్స్ ఇచ్చేదాన్ని నా ఫేస్బుక్ నుంచి. అలా 2 years ఇచ్చాను. మన ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేసుకోవాలి, హెల్త్ టిప్స్ చెప్తూ, వర్కౌట్స్ చెప్తూ చేయించేదాన్ని అనమాట, లైవ్ సెషన్స్. కోవిడ్ టైం నుంచే మన జనాలకు కూడా ఎక్కువగా ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అవును, ఇంట్లో ఉంటూ. అవును, మరి ఇంటర్నల్గా మనం హెల్త్ని పెంచుకోవాలంటే అది ఒకటే మార్గం. రైట్ మ్యామ్, మీ టైం మాకు కేటాయించి ఎంతో విలువైన సమాచారం మాకు అందించారు. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదండి, అనుప్రసాద్ గారు చెప్పినటువంటి టిప్స్ అండ్ సజెషన్స్ మీరు కూడా తీసుకోండి. అలాగే మేడంని కన్సల్ట్ అవ్వాలి, ఏదైనా ఆన్లైన్ సెషన్ కూడా మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మేడంతో మాట్లాడచ్చు. ఇది ఇవాల్టి ఫిట్నెస్ మంత్ర. కీప్ వాచింగ్ 99 TV.